మన ఇండియన్ సొసైటీలో అంటే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటాం కదా మెయిన్గా. వాళ్ళకి అందరిలోకి ఉమెన్ రైట్స్, ఉమెన్స్కి ఆడవాళ్ళకి రైట్స్ తక్కువ ఎక్కడుంది, ఎక్కువ ఎక్కడుంది అని ఆలోచిస్తే మీకు వెంటనే చెప్తారు. ఇస్లాంలో కొంచెం ఉమెన్కి హక్కులు తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, వెళ్ళినా హిజాబ్ గట్రా వేసుకోవాలి, ఎస్కాట్ తీసుకుని వెళ్ళాలి, చాలా బాగుంది. సో వాళ్ళు షైరాలోని అక్కడ ఆ ఆడవాళ్ళని అడగదక్కడానికి వాడుకుంటారు. కాకపోతే అదే షైరాలో దొంగతనం చేస్తే చెయ్యి నరకం ఉంది. సగం మంది చేతులు లేకుండా ఉంటారు సాయిబులు అయితే. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. 90% సాయిబులందరూ కూడా చేతులు లేకుండా ఉంటారు. సో అదండి. మరి షైరాలో సగం సగం వాడికి కావాల్సిన చోట పెట్టుకోవడం, అనుకూలంగా ఉన్న చోట పెట్టేసుకుంటున్నారు. సరే, ఈ బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ తాలూకు హక్కుల్ని లాక్కోవడం చాలా మట్టుగా జరిగింది. ఇస్లాంలో ఇప్పటికీ జరుగుతుంది. దాన్ని కొంచెం ఈ మధ్య బీజేపీ వాళ్ళు మార్పులు చేర్పులు తీసుకుని వస్తున్నారు అనుకోవచ్చు. అంటే ట్రిపుల్ తలాక్ విషయంలో కొంచెం కఠినంగానే ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆ లాని కొంచెం మాడిఫై చేశారు. ట్రిపుల్ తలాక్ లాస్లో బాధిత మహిళకి కొన్ని హక్కులు అది ఇచ్చారు. ఆవిడికి కాంపెన్సేషన్ అది ఇచ్చుకోవడం అది ఉంది ఇప్పుడు. పూర్వకైతే అదేం ఉండేది కదా. ఇప్పుడు 3 సార్లు తలాక్ అంటే అయిపోయింది, ఫినిష్. వాటితో అక్కడితో రుణం తీరిపోయింది. వాళ్ళు రూపాయి ఇచ్చే ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అలా కాదు, మార్పులు చేర్పులు తీసుకొచ్చారు, బాగుంది. ముస్లిం ఉమెన్ కూడా దే ఆర్ హ్యాపీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో జరిగిన కొత్త డెవలప్మెంట్ ఏమిటంటే, మన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది కదా, దానికి ఇప్పటిదాకా ఫస్ట్ ఎవర్ లేడీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేశారు మోదీ గారు. ఇది అంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ముస్లిం ఉమెన్ కూడా దే నీడ్ టు బి ఎంపవర్డ్. వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకి పాపం వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చి ఈ ముందుకి వెళ్తే వాళ్ళ సమాజం కూడా, ముస్లిం సమాజం కూడా బాగుపడుతుందని నా ఉద్దేశం. సో చూద్దాం ఏం జరుగుతుందో. జై శ్రీరామ్, హర హర మాధవ్.